టీఎస్ ఎడ్స్వెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 2 యొక్క వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయాయండి. సో ఈరోజు రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండ్ ఎల్లుండి మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో కంప్లీట్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ రాలేదో ఫేజ్ 2లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్పడం జరుగుతుంది. సో దట్ మీకు ఎక్కడో ఒక కాలేజ్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎవరైతే ఫ్రెష్గా రిజిస్టర్ అయ్యారో, సో ఫ్రెష్ అంటే ఫేజ్ 1లో రిజిస్టర్ అవ్వలేరు, ఇప్పుడు రిజిస్టర్ అయిన వాళ్ళు మీరు వెబ్సైట్లో మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. సో మీరు అప్లోడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా వచ్చిందా, ఫీజు లోవర్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసి ఇప్పటిదాకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా అప్లోడ్ చేయకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదండి. సో ఫాస్ట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకోండి, అప్పుడు మాత్రమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఇంకా ఎవరైనా చేసుకుందాం అనుకుంటే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీ యొక్క ఇన్కమ్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే వాళ్ళు ఫేజ్ 2 యొక్క రిజల్ట్స్ ముందు వాళ్ళు అప్డేట్ చేసేస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంతైతే గవర్నమెంట్ నుంచి వస్తుందో అది తీసేసి రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. సో అది ఇంపార్టెంట్ అప్డేట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ 2 అనేది ఎలా పెట్టాలంటే ఫస్ట్ మీకు మెథడాలజీస్, మనకు ఏ మెథడాలజీస్ ఇచ్చిండ్రు, ఇప్పుడు మీ డిగ్రీ చేసిన ఏదైతే మీ డిగ్రీ ఉంటుందో దాని బేస్ మీద మీకు మ్యాథ్స్ మెథడాలజీ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయి. సో మనకు ఎన్ని ఎలిజిబిలిటీ వచ్చాయి అది చూసుకోవాలి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనం ఎన్ని కాలేజెస్ పెడుతున్నాం అది ఇంపార్టెంట్. సో చాలా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే 3, 4, 5 కాలేజెస్ మాత్రమే అట్లా పెడుతున్నారు. సో మీరు పక్కా బీఎడ్ చేద్దాం అనుకుంటే బీఎడ్ సీట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫస్ట్ వచ్చేసి మీ ర్యాంక్. సో మనకు ర్యాంక్ ఎంత మంచిగా ఉంది చూసుకోవాలి. సెకండ్ వచ్చేసి మీ మెథడాలజీ. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలేజ్లో 20, 15, 20, 30 అట్లా సీట్స్ డివైడ్ అవుతాయి. సో ప్రీవియస్ వీడియోలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు మెథడాలజీ ప్రకారంగా వీడియో చేస్తాను. సో ఇప్పటికి కూడా మెథడాలజీస్ అంటే ఏంది, ఎట్లా డివైడ్ చేస్తారు, ఎవరికన్నా ఐడియా లేకపోతే ఆ వీడియో చూడండి. సో ఎప్పుడైనా ఒక కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నారంటే మీరు ఒక 15, 20 సీట్లకు మాత్రమే అప్లై చేసినట్టు. సో ఎగ్జాంపుల్ ఒక 10 కాలేజీలు పెడితే మీరు ఒక 20 ఇంటూ ఒక 10, 15 అంటే ఒక 200 సీట్లకు మాత్రమే మీరు అప్లై చేసినట్టు. అందులో కూడా మీ క్యాస్ట్లో టాప్ ఉండాలి మీరు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఈ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టండి. సో అలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు కాలేజెస్ లిస్ట్ అండి. సో కాలేజెస్ లిస్ట్ కూడా మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్ లిస్ట్ మనకు వెబ్సైట్లోనే ఉంటాయి. సో క్లిక్ చేసి అసలు ఎక్కడెక్కడ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈరోజు రేపు మీరు ఎప్పుడైతే ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు అసలు మీరు అన్ని కాలేజెస్ పెట్టారా లేదా చూసిన తర్వాతనే ఫైనల్ సబ్మిట్ కొట్టండి. ఫైనల్ సబ్మిట్ ఈరోజు కొట్టేస్తారనుకోండి, ఎల్లుండి మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎల్లుండి మళ్ళీ మీరు ఉన్నాయన్నీ డిలీట్ చేసుకోవచ్చు, కొన్ని యాడ్ చేసుకోవచ్చు, కొన్ని మళ్ళీ ఫ్రెష్గా అన్నీ పెట్టవచ్చు. సో ఈరోజు రేపే ప్రాపర్గా అన్నీ యాడ్ చేసి ఫైనల్ సబ్మిట్ కొట్టండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వరకు ఎందుకు, ఈరోజు మొత్తం లిస్ట్ అసలు మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మన ర్యాంక్ ఎంత ఉంది, ఒక కాలేజీలో మన కట్ ఆఫ్ ఎంత ఉంది అవి చూసుకోండి. అవి చూసుకున్న తర్వాత అన్నీ పెట్టండి. పెట్టిన తర్వాత ఫైనల్ సబ్మిట్ కొడుతున్నారంటే అన్నీ పెట్టారా లేదా చూసుకోండి. అవి చూసుకుంటేనే మనకు ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైనల్ సబ్మిట్ కొట్టేయండి. ఒకవేళ మనం మిస్టేక్ చేసినాం ఇంకా కొన్ని కాలేజెస్ యాడ్ చేయలే అనుకుంటే ఎడిట్ ఆప్షన్ రోజు యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. ఎప్పుడైతే ఎడిట్ ఆప్షన్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ కొడతారా ఇక అది ఫైనల్ అండి, మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి రాదు. సో దాని బేస్ మీదే మీకు కాలేజెస్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీ. ఇప్పుడు 2 మెథడాలజీస్ వచ్చిన వాళ్ళకు ఈ టీఎస్ ఎడ్సెట్ ద్వారా మీరు మెయిన్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకున్నట్టు ఫస్ట్ ఫేజ్లో. అంటే ఇప్పుడు ఏదైతే మీకు సీట్ వస్తాయి కదా, మీరు కాలేజ్ వెళ్ళినాక సెకండ్ మెథడాలజీ అప్పుడు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ మెయిన్ ఫస్ట్ మెథడాలజీ, ఇప్పుడు 2 మెథడాలజీస్ వచ్చిన వాళ్ళకు మీరు 2 పెట్టుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒక సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, మీరు ఓన్లీ మ్యాథమెటిక్స్ పెట్టుకుంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో ఆ కాలేజెస్ మాత్రమే కాంపిటీషన్ ఎక్కుంటే మీకు బీఎడ్ సీట్ రాదు. సో మీరు 2 పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ మ్యాథ్స్ పెట్టుకొని అన్నీ పెట్టండి, నెక్స్ట్ ఫిజికల్ సైన్స్. సో 2 ఆప్షన్స్ ఉన్న వాళ్ళు అన్ని కాలేజెస్ పెట్టండి. సో చాలా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఒక సబ్జెక్టే పెడుతున్నారు. మీకు పెడితే ఒక సబ్జెక్ట్ పెట్టండి, కానీ దాని కింద కూడా మిగతాయి కూడా పెట్టండి. సపోజ్ ఒక సబ్జెక్ట్లో రాకపోతే సెకండ్ సబ్జెక్ట్లో రాదు, మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే రాలేదో దాన్ని మెథడాలజీ కింద తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ తీసుకోవచ్చు మెథడాలజీస్. సో సెకండ్ మెథడాలజీ గురించి తర్వాత
ఫస్ట్ మనకు సీట్ ఇంపార్టెంట్. సో మీరు ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టాలి, అది మెయిన్ పాయింట్ అండి. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, చాలా లైక్ కొందరు మ్యారీడ్ వాళ్ళు కావచ్చు, కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళు మీ జిల్లాలలో చూసుకుందాం, లైక్ మీ జిల్లాలో చేద్దాం అనుకుంటారు బీఎడ్. సో ఫస్ట్ మన జిల్లాలో ఎన్ని బీఎడ్ కాలేజెస్ ఉన్నాయి అవి తెలుసుకోవాలి. సో కొందరు 2-3 పెడుతున్నారు, అంటే మాకు తెలిసిన బీఎడ్ కాలేజ్ మాత్రం పెడుతున్నారు. అట్లా పెట్టద్దు, మీ డిస్టిక్లో ఎక్కువ ఉంటాయి. మీరు పీడిఎఫ్స్లో చూడాలి, మీరు పీడిఎఫ్స్లో చూస్తే మా జిల్లాలో ఇన్ని ఉన్నాయి, సో ఇన్ని పెడతా, అలా పెట్టాలి. అండ్ ఇంకా మీకు పక్కా బీఎడ్ సీట్ రావాలంటే ఫస్ట్ మీ జిల్లా పెట్టి పక్క జిల్లాలు అలా అన్నీ తెలంగాణ మొత్తం ఉన్నాయన్నీ పెట్టేసేయాలి. అప్పుడు మీకు ఏదో ఒక సీట్ అయితే పక్కా వస్తుంది. సో మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ ఇట్లా అన్నీ డివైడ్ చేస్తూ పోతే మీ మెథడాలజీకి వచ్చేసరికి మీ క్యాస్ట్లో మీరు టాప్ 10, టాప్ 20 అట్లా ఉండాలి ఒక్కొక్క కాలేజీలో. అప్పుడు మాత్రం మీకు సీట్ రావడానికి జరుగుతుంది. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, బీఎడ్ సీటు పీజీ లాగా కాదు, బీఎడ్కి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, అందులో మెథడాలజీస్ ఉంటాయి మళ్ళీ. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా, చాలా స్ట్రిక్ట్గా, ఇది సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మనకు చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది బీఎడ్లో. సో ప్రాపర్గా పెట్టండి వెబ్ ఆప్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే లైక్ ప్రైవేట్ కాలేజీలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు తొందరగా వెళ్ళి మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజీలో వెళ్ళి మీ మెథడాలజీ ఏంది, ఆ మెథడాలజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది అవి తెలుసుకోండి. అవి తెలుసుకుంటే సపోజ్ మీకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా రాకపోతే మీరు డైరెక్ట్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళొచ్చు కదా. సో అలా కూడా ఒక ఆప్షన్ ఉంటుందండి. సో మళ్ళీ మీరు పక్కా మీరు మేనేజ్మెంట్ వైపు వెళ్దాం అనుకుంటే వెళ్ళండి, లేదు నేను ఫేజ్ 2 తర్వాత కూడా వెళ్తా అంటే అట్లా కూడా వెళ్ళొచ్చు. సపోజ్ మీకు వెబ్ కౌన్సిలింగ్ ఫేజ్ 2లో పెట్టారు కానీ రాలేదు సీటు, మీరు డైరెక్ట్ మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు. సపోజ్ అక్కడ కూడా వేకెన్సీ ఉంటే వాళ్ళు ఇస్తారు. సో ఇవన్నీ చూసుకోండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు కట్ ఆఫ్స్ చూసుకోండి. కట్ ఆఫ్ చూస్తే ఓకే, మన ర్యాంకు సపోజ్ 20,000, 15,000, 8,000 ఉంది, కట్ ఆఫ్ చూస్తేనేమో 2,000 ఉంది ఒక కాలేజ్లో. సో మనకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో మళ్ళీ 8,000 2-3 కాలేజెస్లో పెడితే మనకు రాదేమో, అట్లా కొద్దిగా థింక్ చేసి మొత్తం కాలేజెస్ పెట్టాలి. మొత్తం పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే మన ర్యాంక్కి ఈ కాలేజ్ వచ్చింది అని ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలండి. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు టీటీసీ రాసిన వాళ్ళు, బీఎడ్ రాసిన వాళ్ళు ఫస్ట్ టీటీసీ వేసుకోండి. బీఎడ్ మళ్ళీ కూడా వేసుకోవచ్చు, ఓపెన్లో కూడా వేసుకోవచ్చు, కానీ టీటీసీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు సీసెట్ ఎగ్జామ్ ఉంటుంది, అది సెంట్రల్ లెవెల్. మనకి ఎలా అయితే టెట్ ఎగ్జామ్ ఉంటుందో, మీరు బీఎడ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ బీఎడ్ కంప్లీట్ చేసి టీటీసీ చేసే వాళ్ళు కావచ్చు, మీరు తెలంగాణనే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే మనకు స్కూల్ టీచర్ జాబ్స్ ఉంటాయో ప్రైమరీ లెవెల్లో కావచ్చు, హై స్కూల్, సో మనకి ఎలా అయితే స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి పోస్టులు ఉంటాయో, మీరు సెంట్రల్ లెవెల్లో లైక్ నవోదయ స్కూల్స్ కావచ్చు, ఆర్మీ స్కూల్స్ కావచ్చు, చాలా కేంద్రీయ విద్యాలయ కావచ్చు, ఇలాంటి స్కూల్స్లో మీరు టీచర్ అవ్వాలంటే మీకు డిఎడ్ లైక్ టీటీసీ అని ఉండాలి, బీఎడ్ అని ఉండాలి. సో మీరు సెంట్రల్ లెవెల్ సీసెట్ కూడా సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, అది రాసి పెట్టుకోండి. సో లైఫ్ లాంగ్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి, అండ్ మీకు వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా నోటిఫికేషన్ వచ్చింది, దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. సో అప్లై చేసుకోండి, జస్ట్ అప్లై చేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. క్వాలిఫై అయితే మీరు అన్నిటికి ఎలిజిబుల్ అవుతారు. సో బీఎడ్ ఫస్ట్ మన ఫోకస్ వచ్చేసి బీఎడ్ సీట్ కాబట్టి వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టండి, అన్నీ పెట్టేసేయండి. మీకు నచ్చకపోయినా అన్నీ పెట్టేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే నా ర్యాంక్ ఈ కాలేజ్ వచ్చింది, వెళ్తా అంటే ఆ కాలేజ్కి వెళ్ళండి, లేదంటే డైరెక్ట్ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళండి, అక్కడ వేకెన్సీస్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి, లేదంటే నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. సో జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకోండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు మెయిన్ కట్ ఆఫ్స్ చూసుకోండి, వెబ్సైట్లో ఉన్నాయి ప్రొవిజనల్లీ అలాటెడ్ లిస్ట్లో కాలేజ్లో మెథడాలజీలో కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి, క్యాస్ట్ వైజ్ చూసుకోవాలి. సో అవి చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుందండి. సో నెగ్లెక్ట్ చేయకండి, అన్ని కాలేజెస్ పెట్టండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సీసెట్ అయితే పక్కా అప్లై చేసుకోండి. సో ఎవరైతే డిఎడ్ సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, బీఎడ్ జాయిన్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు, కంప్లీటెడ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, జస్ట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు. సో మీరు అప్లై చేసుకోండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎగ్జామ్ ఎట్లుంటుంది, సో ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఎట్లుంటాయి. నాట్ ఓన్లీ స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లలో ఫుల్ శాలరీస్ ఉంటాయి, మన స్టేట్ గవర్నమెంట్ లాగా తక్కువ శాలరీస్ ఉండవు. అక్కడ ఇంకా ప్రమోషన్స్ కావచ్చు, మల్టిపుల్
జాబ్స్ ఉంటాయి. సో సీసెట్ అయితే నెగ్లెక్ట్ చేయకండి, రాయండి ఎగ్జామ్. సో ఇంకా టీఎస్ హెడ్సెట్కి సంబంధించిన ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.